ఆ సినిమా చూడండి ఒకసారి తెలుస్తుంది సినిమా అంటే ఏంది, సినిమా పిచ్చి ఏంటి. ఆ రవితేజ ఎంత ఇంటెన్స్గా సినిమా తీశాడు, పూరి జగన్నాథ్ అంత పర్ఫెక్ట్ ఎందుకు రాసుకున్నాడు. సో కమర్షియల్గా అందరికీ అందలేదేమో కానీ ఆ సినిమా చూసిన ప్రతి మనిషి, చావాలనుకున్న ప్రతి మనిషి సినిమాల్లో ఇక మనకు అవకాశాలు రావురా అని ఆడాడ దూకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారుగా. అటువంటి వాడు కనుక ఖచ్చితంగా చూస్తే, మనసు పెట్టి చూస్తే, ఏదో కళ్ళతోటి చూసేసి బోర్రా సినిమా బాగలేదురా అని వెళ్ళిపోయాడు అనుకో, వాడు కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇండస్ట్రీకి రాడు, ఇండస్ట్రీని మర్చిపోతాడు. సినిమా వాడుకున్న ప్యాషన్ని కూడా ఏమైనా మంచిగా రాసుకుందాం, చేసుకుందాం, మనలో ఉన్న కళని బయట తీద్దాం, 10 మందిలో ఉన్న కళని బయట తీసుకుందాం అనుకునేవాడు కూడా మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, అదో 5 మంది అవుతా చేస్తాడు. అది కాదు, సినిమా చూడండి, మనసు పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది సినిమాలో ఉన్న నీతి ఏందో, న్యాయం ఏందో, సినిమా అంటే పిచ్చి ఏందో, సినిమా అంటే పిచ్చి ఎలా ఉండాలో. ఒక్క అవకాశం దొరికినా చాలనుకుంటారు, ఒక్క అవకాశం దొరికినా చాలనుకుంటారు. సో అటువంటి వాడు చూడాలి, చూస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో రవితేజ అన్న అంత ఇంట్రెస్ట్గా చేశాడు, అంత బాగా చేశాడు, కానీ జనాలకు కమర్షియల్ నచ్చకపోవడం వల్ల ఈరోజు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. కానీ మళ్ళీ రిలీజ్ చేశారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చూసి అప్పుడు చూసినోడు ఇప్పుడు చూసినోడు మళ్ళీ అబ్బా సినిమా ఉన్నది రా బాయ్, బతికే ఉంది, సినిమా బతికే ఉంది, నేను బతికే ఉంటా, నేను బతికే ఉండాలి, సినిమా కోసమైనా బతికే ఉండాలి, సత్యలోపు ఏదన్నా ఒక్క అవకాశం నేనేంటో నిరూపించుకొని చచ్చిపోవాలి అనే ఆశ వాళ్ళకు పుడుతుంది. సినిమా అభిమానులకు ఖచ్చితంగా రవితేజ అన్న, చిరంజీవి, నాని వీళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారు. అంటే అన్న పూరి జగన్నాథ్ గారు కూడా డౌన్లో ఉన్నారు కదా సినిమాలలో. సో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మంచి ఛాన్స్ కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు, సక్సెస్ అయితే అందుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ. అన్న కృష్ణానగర్లో ఉన్న నిజమైన లైఫ్ అనేది నేనింతే సినిమాలో చూపించారు అనుకోవచ్చా? అంతే కదా మరి, ఖచ్చితంగా చూపించారు. కృష్ణానగరే కాదు, కృష్ణానగర్లో ఉండే వాళ్ళకు ఎన్ని కష్టాలు వాళ్ళకే తెలుసు. కానీ అటువంటి వాళ్ళు 100 మంది ఇళ్ళల్లో నుంచి కూడా బయటికి రాకుండా నాకు సినిమాలు అంటే, ఒకప్పుడు మనకు స్వాతి బుక్, శివరంజని ఇవన్నీ బుక్స్ చూసేవాళ్ళు కదా, సితారా చూసి అవి చదివి అబ్బా సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటుందా, ఎంత ఇష్టం ఉంటుందా, ఎంత క్రేజ్ ఉంటుందా, సినిమా హీరోని ఒక రాజులాగా హీరోలాగా ఎలా ఊహించేసుకుంటారని అవి చదివి చిన్న చిన్న జోక్స్ అవి చూసేసి పిచ్చితో ఇంకా ఇంట్లో నుంచి బయటకు రాకుండా అవకాశాలు దొరకట్లేవని, అంటే ఈడిదాకా హైదరాబాద్ రానేళ్ళను కూడా సినిమా అంటే పిచ్చి ఇళ్ళలోనే ఊళ్ళలోనే ఉన్నారు. సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వల్ల కాస్త వాళ్ళ టాలెంట్ని ఫోన్ల ద్వారా బయట పెట్టేసి తన సక్సెస్ను వాళ్ళంతా వాళ్ళని నిరూపించేసుకొని అవకాశాలు మెల్లగా జబర్దస్త్లో, ఇటు సీరియళ్లను, ఆ తర్వాత చిన్న అవకాశాలు అక్కడొకడొక పక్కన నిలబడి మెల్లమెల్లగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి ఉంటే చిన్నగా అవకాశాలు వస్తుంటే తన టాలెంట్ నిరూపించుకున్నప్పుడు మాత్రమే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాడు ఇంటికి బయటికి రానప్పుడు పిలిచేవారు ఇవ్వరు కదా. సో నేను ఇంత సినిమా చూడండి, రవితేజ అన్న మాస్ మహారాజా ఎంత బాగా యాక్ట్ చేశాడో, ఆ స్టోరీ ఎంత బాగుంటుందో, స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుందో. సో ఆ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీలో ఉన్న సినిమా కళను ఖచ్చితంగా బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా ఈజీ మన టాలెంట్ నిరూపించుకోవడం కోసం. సినిమాలో ఉన్న డైలాగ్ ఏదని చెప్తారా? ఎప్పుడో చూసినాం. సో సినిమా అంటే పిచ్చి, కానీ ఆ డైలాగులు ఇప్పుడైతే అంత గుర్తులేవు. కానీ మంచి సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా అని పిచ్చిలో పడేవాడికి, సినిమా అంటే చచ్చిపోయేవాడికి, సినిమా అంటే ఇష్టం ఉన్నవాడికి మాత్రం అది మంచి సినిమా. సక్సెస్ అవ్వలేదు కదా అని చెప్పి దాన్ని పక్కకు పెట్టద్దు. మీరు కూడా అలాగే సక్సెస్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆ సినిమా చూస్తే మాత్రం మళ్ళీ మీలో ఉన్న కళని నిరూపించుకోవచ్చు. ఈ రోజున పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా ఒక్క ఫోన్ చేతిలో ఉంటే చాలు, హ్యాపీగా నిరూపించేసుకున్నానికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. సో నేను ఇంతే సినిమాను ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అప్పుడు చూసిన వాళ్ళం కాబట్టి మనకు గుర్తుంది, ఇప్పుడు చూడని వాళ్ళు చూడండి. ఖచ్చితంగా మీకు సినిమా అంటే ఇష్టం పెరుగుతుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మీద మీకు కనుక పర్ఫెక్ట్గా నిజంగా సినిమాలోకి వెళ్ళాలి, తన ఆర్టిస్ట్ నిరూపించుకోవాలి, తన కళను బయటకు నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు అవకాశాలు దొరుకుతాయి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు. చాలామంది హీరోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, కానీ రవితేజ గారికి ఎందుకన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ? ఎందుకు ఆయన సినిమా చూస్తే ప్రతి ఒక్కరు చూస్తారు అభిమానులు. కాకపోతే అంటే ఆ ఫాలోయింగ్ అనేది కనబడదు. ఆయన కొట్టే కొట్టుడికి, మాస్ కొట్టుడికి, ఆయన చేసే ఎంటర్టైన్మెంట్కి, ఆయన నడిచే నడకకి హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తారు. ఒక బేస్ లేకపోతే, ఒక గ్రూప్ లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు చూసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. నచ్చకపోతే నచ్చదని క్లియర్గా చెప్పేస్తారు. అన్న బ్యాక్ వచ్చిండు, లేదంటే ఆ సినిమా పోయింది, ఈ మైనస్లను ఖచ్చితంగా చెప్తారు కూడా. సో చిరంజీవి అన్నయ్య స్వయం కృషితో వచ్చాడు, తర్వాత నాని, రవితేజ అన్న, వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో వాళ్ళంతా వాళ్ళు ఎదిగిన వాళ్ళు. సో వాళ్ళని చూసి చాలామంది ఇండస్ట్రీకి రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వస్తున్నారు కూడా. సో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ పేరు చెప్పుకోవట్లేరు, అంతే తేడా. సో రవితేజ అన్న రీసెంట్గా బర్త్డే కూడా అయిపోయింది, నేనింతే సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీలో ఉన్న కళ బయటకు వచ్చేస్తుంది, హ్యాపీగా నిర్మించుకోవచ్చు. అవకాశాలు ఏదో విధంగా దొరుకుతాయి. ఇండస్ట్రీ డైరెక్ట్ ఇండస్ట్రీకి పోవడం లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీ ప్రోగ్రామ్, రకరకాల ప్రోగ్రాంలు ఉన్నాయి. జిమ్యూనిటీలో కామెడియన్గా చిన్న స్కిట్లు చేసుకుంటూ సీరియల్ ఉన్నాయి. అలా కళను నిరూపించుకుంటే ఆటోమేటిక్గా సినిమాలో కూడా అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు, ఖచ్చితంగా నిరూపించుకుంటారు. చూడండి, కుషితా చూడు, ఒకే ఒక డైలాగ్ ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్నాడు, కానీ దానంతటా ఆయన వాల్యూ కాపాడుకోకుండా ఆగమవుతున్నాడు, తాగే ఆగమవుతున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అట్లా థ్యాంక్ యూ. నేనింతే సినిమా రిలీజ్ అయింది కదా,
దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? మళ్ళీ నువ్వు అంతే నేను ఇంతే. సినిమా చూడకపోతే ఇక వాడు సినిమా ఇండస్ట్రీ పోదాం అనుకునేవాడు ఆశలు కూడా చచ్చిపోతాయి. సినిమా చూస్తే మళ్ళీ ఒకసారి అబ్బా 5 కాదు 25 ఏళ్ళు అయినా సరే ఎదురు చూద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇండస్ట్రీలో అవకాశం కోసం, సినిమా ఉన్న ప్యాషన్ కోసం, సినిమా ఉన్న పిచ్ కోసం వాడు అవకాశం ఇస్తలేడు, వీడు అవకాశం ఇస్తలేదని మనమే కుంగిపోతుంటాం. దాంట్లో నేను కూడా ఒకని. అరే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా సినిమాలో అవకాశం రావట్లేదు, ట్రై చేయకుండా అవకాశాలు రావట్లేదు అంటే ఎందుకు వస్తాయి?